గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వింటర్ సీజన్లో పొద్దున్నే లేవడం చాలా కష్టం. బట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ లెగిచి వర్కౌట్స్ అవి చేస్తున్నాను. అండ్ టుడే నేను మీకు వైజాగ్లో ది బెస్ట్ బీచ్ చూపిస్తాను. ఎస్, ఐ నో మనందరికీ బీచెస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఇది మా హౌస్కి చాలా దగ్గరే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బీచ్. సో లెట్స్ గో. సో గైస్, దిస్ ఈజ్ రిషికొండ బీచ్. నేను ఇది బెస్ట్ బీచ్ అని ఎందుకన్నానంటే ఇంటర్నేషనల్ బీచ్ ఆర్గనైజేషన్స్ నుండి ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ అనేది వచ్చింది బెస్ట్ బీచ్ కింద. సో అందుకనే నేను ఇది బెస్ట్ బీచ్ అని అన్నాను. అండ్ ఈ బీచ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, క్లీన్గా ఉంటుంది ఆల్ ద టైం. అండ్ నేను మీకు చూపించే ప్రతి లొకేషన్స్ది లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఆ లొకేషన్స్లో లింక్ ట్యాప్ చేసి డైరెక్ట్గా ఆ ప్లేస్కి విజిట్ చేయొచ్చు. ఈ బీచ్ని చెప్పాను కదా చాలా నీట్గా మెయింటైన్ చేస్తుందని. చూడండి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్, ఫస్ట్ ఎయిడ్, టాయిలెట్, చిల్డ్రన్ పార్క్, ఫిట్నెస్ సెంటర్, జాగింగ్ పార్క్, షవర్ చేంజింగ్ రూమ్. ఆల్మోస్ట్ ఒక బీచ్లో ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఈ బీచ్ బెస్ట్ బీచ్ అయింది. అండ్ నేను డైలీ మార్నింగ్ వర్కౌట్ చేయడానికి ఈ బీచ్కి వస్తాను. నేను వర్కౌట్ చేసే ప్లేస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దిస్ ఈస్ ద ప్లేస్. నేను డైలీ మార్నింగ్ ఇక్కడ వర్కౌట్ చేస్తాను. అండ్ ఈ బీచ్ ఆల్మోస్ట్ జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది మా హౌస్ నుండి. సో డైలీ ఐ కమ్ హియర్. చూడండి, ఇక్కడ ఇది కూర్చోడానికి ముందున బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ మన ముందున బీచ్. కూర్చొని హ్యాంగ్ అవుట్ అవడానికి చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. వైజాగ్ వస్తే ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు బీచ్ది ఒక బ్యూటిఫుల్ టైం లాప్స్ పెడతాను, చూడండి. ఈ బీచ్లో జెట్ స్కీయింగ్ ఉంటాయి, స్పీడ్ బోట్ ఉంటుంది, స్కూబా డైవింగ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు లాక్డౌన్ డ్యూ టు కరోనా అవన్నీ క్లోజ్లో ఉన్నాయి, బట్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడికి వస్తే ఆ యాక్టివిటీస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ యూ కెన్ సీ దిస్ జెట్ స్కీ 300, స్పీడ్ బోట్ 450, బట్ స్కూబా డైవింగ్ కొంచెం కాస్ట్లీ. ఇక్కడ ఇంకోటి ఉంది, అక్కడ చూడండి, మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయా? వెయిట్ చూడండి, ఆ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా. నార్మల్గా ఇప్పుడంటే వేవ్స్ వచ్చాయి, లేదు ఈవినింగ్ టైంలో అక్కడికి వేవ్స్ అంత స్టోన్స్ పైకి రావు. సో మనం ఏంటంటే ఆ స్టోన్స్ మీదకి మధ్యలో వరకు వెళ్ళచ్చు. మనకప్పుడు బీచ్ మధ్యలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే వేవ్స్ ఆల్మోస్ట్ మన దగ్గరికి వస్తాయి, బట్ టచ్ చేయవు మనల్ని. ఇట్ ఫీల్స్ గుడ్.
ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఈ బీచ్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ ఈ బీచ్లో ఇన్ని పింక్ ఫ్లవర్స్ ఎలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదు. చూడండి, మొత్తం అంతా పింక్ అండ్ గ్రీన్, మొత్తం ఈ బీచ్ అంతా సేమ్ అలాగే పింక్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగుంటుంది. లైక్ చెప్తున్నాను, యూ విల్ లవ్ ఇట్. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ని కానీ చూద్దామని అనుకుంటే మార్నింగ్ 5:45కి కానీ లేదంటే ఎగ్జాక్ట్గా 6 o'clock కానీ ఇక్కడ ఉండండి. యూ విల్ సీ ఎ బ్యూటిఫుల్ సన్ రైజ్. అండ్ ఇక్కడ ఫుల్ మూన్ డే నైట్ ఉంటుంది గైస్. యూ షుడ్ ఒక్కసారి జస్ట్ వన్స్ ఫుల్ మూన్ డే నైట్ ఈ బీచ్కి వచ్చి చూడండి. యూ విల్ డెఫినెట్లీ విల్ లవ్ ఇట్ లైక్ ఎ హెవెన్. అంత బాగుంటుంది ఇక్కడ. అక్కడ చూడండి, కపుల్ ఫ్లవర్స్ మధ్యలో కూర్చున్నారు అండ్ ముందున బీచ్ అండ్ దే ఆర్ టాకింగ్. ఫీల్స్ సో గుడ్ కదా అలా ఉంటే. ఇలాంటప్పుడే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాటెవర్. బాగా రైనీ సీజన్ అప్పుడు అండ్ సైక్లోన్ ఏదైనా వచ్చినప్పుడు ఈ బీచ్ చాలా ముందుకు వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా, హుద్దుద్ వచ్చినప్పుడు అయితే ఇది ఆల్మోస్ట్ ఆ హిల్ ఉందా, ఆల్మోస్ట్ ఆ హిల్ దాకా వచ్చేసింది, అంత ముందుకు వచ్చేసింది. అండ్ ఈ బీచ్లో చాలామంది చనిపోయారు, చాలామంది, నాకు తెలిసి చాలా మంది చనిపోయారు. సో బీచ్లోకి వచ్చి ములగడం గట్టా చేసినప్పుడు కొంచెం బీ కేర్ఫుల్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ కింద కమెంట్ సెక్షన్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది. అండ్ మీకు ఇంకేమైనా వైజాగ్లో ఏమైనా ప్లేసెస్ చూడాలంటే చెప్పండి. నేను వైజాగ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు షో దెమ్ టు యూ. అండ్ ఇప్పుడు వర్కౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. టేక్ కేర్, సీ యూ, బాయ్.